కో నామ బంధ, బంధం అంటే ఏంటి అని అడుగుతాడు శిష్యుడు వెళ్ళి గురువు గారు. కథం ఏష ఆగత, ఆ బంధం ఎక్కడి నుండి వచ్చింది. మూడోది కోసావన్ ఆత్మ, ఆత్మ అంటే ఏంటి. పరమహక ఆత్మ, ఆత్మ జీవాత్మ అంటే ఏంటి, పరమహక ఆత్మ పరమాత్మ అంటే ఏంటి. ఓకే, తర్వాత కథం ప్రతిష్ట అస్య కథం విమోక్ష. సో ఈ బంధనం ఏదైతే ఉందో అది ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఎక్కడ ఉంటుంది, దాని నుండి బయటపడేటువంటి మార్గం ఏదైనా ఉందా. తర్వాత ఆత్మ అనాత్మ వివేచనం ఏదైతే ఉందో, వివేకం ఏదైతే ఉందో దాన్ని కూడా తెలియపరచుకొని అడుగుతారు. ఓకే, బేసికల్గా అడిగింది ఏంటి క్వశ్చన్, ఆత్మ పరమాత్మ విచక్షణ ఒకటి, బంధం బంధం ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడ ఉంటుంది, దాని నుంచి బయటపడేటువంటి విధానం ఏంటి అని. ఓకే, క్వశ్చన్ అడుగుతాడు. 49వ శ్లోకం చూడమని గురువు గారు ఏమంటారు అంటే, ధన్యోసి కృతకృత్యోసి పావితంతే కులం త్వయ. అర్థమైందా? నువ్వు ఆ ఆలోచన వస్తే చాలు, నీకు ఆ ఆసక్తి వస్తే చాలు, ఏమని, పరమాత్మ సంబంధిత విచక్షణ జ్ఞానం ఏదైతే ఉందో, లేదా ఆత్మ అనాత్మ యొక్క వివేకాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి కలిగితే చాలు. ధన్యోసి కృతకృత్యోసి, నువ్వు మాత్రమే ధన్యం కావు అని అంటారు అక్కడ శంకరాచార్యుల వారే. చూడాలి.